బులూక్యా కథ కొనసాగింపు. నాగరాణి అంబిక హసీబ్కు తన 12,000 మంది నాగస్త్రీలకు బులూక్యా కథ చెప్తూ ఉంది ఇలా. అఫ్ఫాన్ బులూకియా ఒక అద్భుతమైన రాత్రి సువర్ణ పుష్పాల దీవి మీద గడిపి కాళ్లకు రసం పూసుకొని 6వ సముద్రం మీద అడుగుపెట్టారు. 6వ సముద్రాన్ని దాటడానికి చాలా కాలం పట్టింది. చివరకు వారొక దీవి చేరేసరికి వాళ్లకు ప్రాణం లేచి వచ్చింది. దీవి అంతటా దట్టంగా చెట్లు ఉన్నాయి. వాళ్ళు ఆ చెట్ల మధ్యకు వచ్చేసరికి ఆ చెట్ల మీద కాయలకు బదులుగా జుట్టుకు వేలాడే మనిషి తలలను చూసి గూగురుపాటు కలిగింది. ఆ తలకాయలు ఒక్కొక్కటి ఒక్కొక్క రకంగా ఉన్నాయి. కొన్ని చిరునవ్వు నవ్వుతున్నాయి, మరికొన్ని నవ్వటమో ఏడవటమో చేస్తున్నాయి. అది చూసి భయపడి వాళ్ళు తీరానికి తిరిగి వచ్చి ఒక కొండరాయి వెనక చేరారు. సాయంకాల వేళ అకస్మాత్తుగా 12 మంది జలకన్యలు, అద్భుత సౌందర్యవతులు, మెడలో ముత్యాల పేర్లు ధరించి నీటిపై నుంచి వచ్చి రకరకాల ఆటలాడుతూ గడిపారు. తర్వాత వెన్నెలలో పాటలు పాడి ఈదుకుంటూ సముద్రంలోకి వెళ్ళిపోయారు. అఫ్ఫాన్ బులూకియాకు సముద్రకన్యల అందచందాలు, ఆటపాటలు ఆహ్లాదకరంగానే ఉన్నప్పటికీ చెట్ల మీద కాసే భయంకరమైన కాయల కారణంగా ఆ దీవిపై నిలవబుద్ధి పుట్టలేదు. అందుచేత వాళ్ళు పాత్రలోని రసం పాదాలకు పూసుకొని 7వ సముద్రం మీద ప్రయాణమయ్యారు. ఇది చాలా దీర్ఘ ప్రయాణం. 2 నెలల పాటు రాత్రి పగలు నడిచిన వారికి భూమి జాడ కనిపించలేదు. ఆకలితో మాడిచావకుండా వాళ్ళు సముద్రం మీద పైకి వచ్చిన చేపలు పట్టుకొని పచ్చిగాని తినేశారు. అయినప్పటికీ వాళ్ళు ఒక ద్వీపానికి రానే వచ్చారు. అది సప్త సముద్ర ద్వీపం అని వాళ్ళు గ్రహించారు. అక్కడే సులేమాన్ శవాన్ని ఉంగరంతో పాటు పాతిపెట్టారు. సప్త సముద్ర ద్వీపం మీద అనేక ఫలవృక్షాలున్నాయి, అనేక సెలయేళ్లు ఉన్నాయి. పచ్చి చేపలు తిని తిని గొంతులు పిడచగట్టి ఉండటం చేత వాళ్ళు యాపిల్ పళ్ళు దండిగా గల ఒక పెద్ద వృక్షాన్ని సమీపించారు. బులూకియా చేచి ఒక పండు కోయబోయేసరికి చెట్టు నుండి ఒక భయంకరమైన కంఠం, పండును తాకేవంటే 2 ఖండాలవుతావు అన్నడం వినపడింది. అదే క్షణంలో ఒక మహాకాయుడు వాళ్ల ముందు ప్రత్యక్షమయ్యాడు. బులూకియా భయపడుతూ, రాక్షసేశ్వర, మేము ఆకలితో చచ్చిపోతున్నాం, ఈ యాపిల్ పళ్ళు తాకవద్దని ఎందుకంటున్నారు తెలియటం లేదు అన్నాడు బులూకియా. నేను ఈ చెట్టుకు కాపలా ఉండి పళ్ళగుచ్చు తాకిన వాళ్లనల్లా చంపేస్తాను, వెళ్ళి మీ ఆహారం మరెక్కడైనా వెదుక్కోండి అన్నాడు మహాకాయుడు. బులూకియా అఫ్ఫాన్ అక్కడి నుంచి వెంటనే కదిలి వెళ్ళి ద్వీపం లోపల ఇతర ఫలాలు తిని ఆకలి తీర్చుకొని సులేమాన్ పాతేసిన స్థలం కోసం వెదకసాగారు. వారికొక కొండ కనిపించింది. అందులో ఒక విశాలమైన గుహ ఉన్నది. దాని గోడలు పైకప్పు అచ్చమైన వజ్రం. ఎండను మించిన కాంతితో వెలిగే ఆ గుహలోకి వాళ్ళు ప్రవేశించారు. వాళ్ళు ఆశ్చర్యపడుతూ ఇంకా ఇంకా ముందుకు పోయి ఈ గుహకు చివర అంటులేదా అనుకుంటూ ఒక మలుపు తిరిగి ఒక విశాలమైన హాలులోకి ప్రవేశించారు. ఆ హాలు మధ్యలో ఒక విశాలమైన పడక మీద సులేమాన్ పడుకొని ఉన్నాడు. ఆయన పడుకొని ఉన్న మంచం బంగారంతో చేసినది. ఆయన తాను జీవించి ఉండినప్పుడు ధరించిన ఆకుపచ్చ అంగీ ధరించి ఉన్నాడు. ఆయన కుడిచేతి వేళ్లకున్న మంత్రపు ఉంగరం నుంచి వచ్చే కాంతులు వజ్రపు కాంతులను మించి ఉన్నది. చనిపోయిన మహానీయుడిపై గల గౌరవం కొద్దీ బులూకియా అఫ్ఫాన్ కొంతసేపు ముందడుగు వేయలేకపోయారు. చివరకు అఫ్ఫాన్ బులూకియాతో, అష్టకష్టాలు పడి ఇంత దీర్ఘ ప్రయాణం చేసి గమ్యం చేరుకున్నాక మనం వెనక్కి తగ్గకూడదు. నేను ఆయనను సమీపిస్తాను. ఉంగరం ఆయన వేలు నుంచి సులువుగా రావటానికి అందుకు నువ్వు నేను నేర్పిన మంత్రాలు చదువు అన్నాడు అఫ్ఫాన్. బులూకియా మంత్రం చదువుతుంటే అఫ్ఫాన్ను సులేమాన్ను సమీపించి ఉంగరం తీయడానికి ప్రయత్నించాడు. అయితే బులూకియా కంగారులో మంత్రాన్ని తారుమారుగా చదివేసరికి ఉంగరం నుంచి వజ్రద్రవం ఒక చుక్క అఫ్ఫాన్ మీద పడి మరుక్షణమే ఆయన పిడికిడు బూడిద అయిపోయాడు. తాను చేసిన అత్యాచారానికి శిక్ష పొందడం చూడగానే బులూకియా గుహలో నుంచి వేగంగా పారిపోయి తిన్నగా సముద్ర తీరాన్ని చేరాడు. అక్కడ అతను తన పాదాలకు రసం పూసుకొని సముద్రం మీదకి వెళ్ళి ఉండేవాడు. కానీ దురదృష్టవశాత్తు రసంగాల పాత్ర అఫ్ఫాన్ వద్ద ఉండిపోవడం చేత అది కూడా దగ్ధమైపోయింది. అతనిప్పుడు ఒంటరివాడైపోయి కర్తవ్యం చెప్పేవాడు లేక గమ్యం తెలియక ఆ ద్వీపమంతా తిరిగాడు. ఇంతలో భూతాలు, పిశాచాలు మొదలైన అలోక ప్రాణుల సేన ఒకటి కనిపించింది. బులూకియా చాలా భయపడ్డాడు. ఇంతలోనే ఆ సేనలకు సర్దారుడైన వాడు అతన్ని సమీపించి, ఎవరు నువ్వు? మా యజమాని సులేమాన్ నిద్రించే ఈ ద్వీపానికి
ఎలా వచ్చావు అని అడిగాడు. ఓ మహానాయక, నేను బనూ ఇస్రాయిలీయుడైన బులూకియాను. నేను సముద్రం మీద కొట్టుకుపోయి ఇక్కడికి చేరాను. మీరు ఎవరు? ఈ సైన్యమంతా ఏమిటో నేను తెలుసుకోవచ్చా అని బులూకియా అడిగాడు. నేను భూతల రాజుని. మాది తెల్లదేశం. అది కాఫ్ పర్వతం అవతల ఉన్నది. అక్కడికి మనిషి ప్రయాణం చేయాలంటే 75 మాసాలు పడుతుంది. కానీ మేము త్రుటిలో వెళ్ళగలం. నేను ఈ సముద్రాన్ని దాటడానికి నీకు సహాయం చేస్తాను అంటూ ఆ సముద్రాన్ని దాటించాడు. 5 సంవత్సరాల తర్వాత బులూకియా మళ్ళీ తన ఇల్లు చేరుకున్నాడు. అటుపై నాకు బులూకియా వార్తలు ఏవీ అందలేదు. ఇంతలో నువ్వు వచ్చి నేను బులూకియా మరిచిపోయేటట్లు చేశావు. అతను ఎప్పటికైనా మళ్ళీ వస్తాడన్న ఆశ కూడా మరుపుకు వచ్చింది. హసీబ్, కొన్ని సంవత్సరాల పాటు నా దగ్గర ఉండిపోతావు కదా, నేను నీకు ఏ లోటు రానివ్వను. బులూకియా కథ, అందమైన యువకుడి కథ, ఇంకా ఎన్నో కథలు చెప్తాను. నా కథలు శ్రద్ధగా విని నన్ను సంతోషపెట్టినందుకు నా స్త్రీజనం మంచి విందు ఏర్పాటు చేసి పాటలు పాడి నీకు ఆనందం కలిగిస్తారు. అవిందులని హసీబ్ స్వీకరించాడు గాని తన తల్లిని, భార్యను గాఢంగా ప్రేమించే హసీబ్ యమ్లికతో, మహారాణి, నేను కట్టెలు కొట్టుకునే సామాన్యుడని. అయినా కూడా నువ్వు నీతో పాటు సంవత్సరాల పాటు సుఖాలు అనుభవించమంటున్నావు గాని నాకు ఇంట్లో తల్లి, భార్య ఉన్నారు. వాళ్ళు నాకోసం ఎంతగానో పరితపిస్తూ ఉంటారు. నన్ను వాళ్ళిద్దరి వద్దకు తిరిగి వెళ్ళనివ్వండి అన్నాడు. హసీబ్ కోరిక న్యాయమైనదని గ్రహించిన యమ్లిక అతనితో, అయితే నువ్వు ఒక ప్రమాణం తీసుకోవాలి, లేకపోతే నిన్ను వెళ్ళనివ్వను. అదేమిటంటే, నువ్వు జీవితాంతం వరకు స్నానం చేయరాదు. మాట తప్పావో నాశనమవుతావు. ఇప్పుడు ఇంతకన్నా నేను ఏమీ చెప్పలేను అన్నది. ఇలాంటి ప్రమాణం తనకి విస్మయం కలిగించినప్పటికీ ఆమె కోరిక కాదనే లేక హసీబ్ ఆమె కోరిక ప్రకారం ప్రమాణం చేశాడు. తర్వాత రాణి అతనికి వీడ్కోలు చెప్పి అతన్ని తన లోకం నుంచి బయటికి తీసుకుపోయే దారిని చూపి రమ్మని ఒక నాగస్త్రీని పంపింది. అది అతను వచ్చిన దారికి విరుద్ధమైన దిశగా ఉన్నది. అది ఒక పాడుబడ్డ కొంపలో అంతమైంది. ఈ కథ నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ అభిప్రాయాన్ని కామెంట్లో తెలియజేయండి. తరువాయి భాగంలో మళ్ళీ కలుద్దాం. ధన్యవాదాలు.